ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. రమణ మహర్షుల వారి దగ్గర ఒక పరిచారకుడు అందరూ అడుగుతున్నట్టుగానే తాను కూడా ఒక ప్రశ్న అడిగాడు. భగవాన్, అసత్యము నిజము రెండూ ఒకటేనన్నారే, అంటే కల్లా నిజము రెండూ ఎట్లా ఒకటవుతాయి? లేనిది ఉన్నది సమానంగా ఏ విధంగా అవుతుంది అంటూ అడిగినప్పుడు మహర్షులు వారు, సరే నీకు బాగా అర్థమయ్యేది బంగారు ఆభరణాలు. ఆభరణం మారుతుందా లేదా? మారంది బంగారము. నీకు ఏ ఆభరణం కావాలంటే చేసుకోవచ్చుగా. అంటే బంగారు ఆభరణం ఆభరణంగా అది అసత్యము. బంగారంతో చూసినప్పుడు అది కూడా సత్యమేగా. అంటే బంగారము లేక ఆభరణం అక్కడ నిలవలేదు కదా. బంగారంతో కలిపి చూచినప్పుడు ఆభరణం కూడా మరి సత్యమే కదా. ఎవరన్నా చెప్తారా ఆభరణాల సత్యము బంగారమే సత్యమని? కాబట్టి మార్పు చెందుతున్న కనపడిపోయేది అసత్యం ఆభరణం కదా. బంగారు దృష్టితో చూసినప్పుడు ఆభరణం కూడా సత్యమే కదా. కాబట్టి కళ్ళ అయినటువంటి ఆభరణం నిజం అవునా కదా, బంగారం అవునా కదా? ఆధార సత్యాన్ని నువ్వు తీసుకుని మూలము నెరిగి చూచినప్పుడు మరి కళ్ళ కూడా నిజమే కదా. ఇది ఒక పట్టున మింగుడు పడదు. మామూలుగా శంకరుల యొక్క అద్వైత సిద్ధాంతాన్ని సరిగా అర్థం చేసుకోలేక అంతా మాయావాదమని చెప్పుకున్నారు. అసలు ఆయన ఏమన్నారు? బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య, ఈ రెండిటితో ఆగిపోయారు. కానీ బ్రహ్మమే జగత్ అన్న విషయాన్ని అర్థం చేసుకోవటంలే. ఇందాక చెప్పినట్లు బంగారమే ఆభరణం. బంగారాన్ని విడిచి ఆభరణం లేదుగా. నీవు మూలము తెలియక, సత్యము తెలియక జగత్తును చూడాలి అంటే అది లేదు. జగత్ అనే పదంలో కూడా జ అంటే పుట్టడం, గత్ అంటే గతించటం. పుట్టి నశించేది కాబట్టి జగత్ అన్నారు. కానీ ఎప్పుడైతే జ్ఞానపరంగా, బ్రహ్మపరంగా బ్రహ్మమే జగత్తుగా కనపడిందిగా, బంగారమే ఆభరణంగా కనపడిందిగా, మరి నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. ఉన్నదే బ్రహ్మము. అది ఏ రూపేణ కనపడినా అంతా బ్రహ్మమే. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది, అవగాహనకి రావలసింది, జీవుడు జగత్తు ఈశ్వరుడు అన్న భావనలు మూలానికే తెలియకుండా
మూలమేమిటో తెలియకుండా నేను దేహము, నేను దేహము, నేను చూస్తున్నాను, నాకు దైవం ఉన్నాడు, ఈ జగత్తు ఉన్నది అని అనుకుంటున్నావే, అట్టిది ఆత్మను విడిచి లేదు. అంటే దీని అర్థం దేహాత్మ బుద్ధి జనించింది నిజమే, మరి ఆధారం ఏమిటి దానికి? నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే కదా. ఆ ఎరుక లేకుండా దేహాత్మ బుద్ధి ఎక్కడ ఉన్నది? దేహాత్మ బుద్ధి లేకుండా స్థూల దేహానికి జగత్తును చూస్తున్నావు కదా. ఆ జగత్తుకి ఒక సృష్టికర్త ఉన్నాడని మరి నీవు భావిస్తున్నావు కదా. మరి ఈ మూటికి ఆధారం ఏమిటి? ఉన్నానన్న ఎరుకే కదా. కాబట్టి జ్ఞానమయంగా ఆత్మగా మూలము తెలిసినప్పుడు మరి ఇందాక చెప్పినట్లు ఆభరణం కూడా బంగారమేగా, జీవుడు కూడా ఆత్మేగా, జగత్తు కూడా ఆత్మేగా, నీవనుకునే దైవం కూడా ఆత్మేగా. ఆత్మని విడిచి అవి ఎక్కడున్నాయి? లేవుగా. ఈ విషయాన్నే చాలాసార్లు మహర్షులు వారు ప్రస్తావించడం జరిగింది. జగత్తు మిథ్యా, బ్రహ్మమే సత్యం అన్నారు. అదే సమయంలో సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. ఎట్లా పసుగుతుంది? ఏ విధంగా అవగాహన వస్తుందన్నప్పుడు నీవు మూలము తెలియక విడిగా జీవుడు ఉన్నాడు అని అనుకుంటున్నావు. అట్టి జీవుడు మాయాజనితము. ఆది నుంచి ఈ అహంకారము తృణీకరించబడింది. మరి స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది కదా. అంటే దాని అర్థమేమిటి? దేహము లేక జగత్తును చూచిన వారు ఉన్నారా అని ఎదురు ప్రశ్న వేశారుగా. మరి మీ అనుభవంలో కూడా నిద్ర నుంచి బహిర్గతమైనప్పుడు దేహాత్మబుద్ధి కలిగిన తరువాతనే కదా ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడింది. లేకపోతే కనపడదు కదా. ఆ స్థూల జగత్తుని మరి సృష్టికర్త ఉన్నాడనుకుంటూ భగవంతుడు ఉన్నాడని భావిస్తున్నావు కదా. ఒకేసారి జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు తల ఎత్తుతాయని, అవి ఆత్మని విడిచి విడిగా లేవని, నీవు విడిగా చూస్తే అది అసత్యమని జ్ఞానంతో మూలముతో అహంస్ఫురణగా నీవు జ్ఞాన దృష్టితో చూచినప్పుడు మరి జీవుడు కూడా ఆత్మేగా, జగత్తు కూడా ఆత్మేగా, నీవనుకునే దైవం కూడా ఆత్మేగా. ఆత్మని విడిచి అవి విడిగా లేవు కాబట్టి సర్వం కల్విదం బ్రహ్మ. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా బ్రహ్మమయమేను. ఎప్పుడైతే నీ మూలము తెలియక విడిగా నువ్వు దేహం అనుకున్నా, విడిగా జగత్తుందనుకున్నా, విడిగా దైవం ఒకడు ఉన్నాడనుకున్నా, మరవి కళ్ళలే కదా. బంగారాన్ని విడిచి ఆభరణం ఉన్నదే లేదు కదా. ఆత్మని విడిచి అహంస్ఫురణను విడిచి జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వర భావన ఎక్కడ? ఇది అర్థం చేసుకోవటానికి శంకరులు ఆ విధంగా చెప్పటం జరిగింది. జగత్తు మిథ్య, బ్రహ్మమే సత్యమని, జీవో బ్రహ్మైవ
నా పరవని విడిగా లేదని ఆ విషయాన్ని గుర్తించటం ఎంతైనా అవసరం. మంచిది. మౌనమే నీ సహజత్వం.